అమరావతి రైతుల ప్రధానమైనటువంటి ఆవేదన ఏంటి? వాళ్ళకి స్థలం ఇచ్చామని పేపర్ మీద కాగితం చూపించారు, కొంత ప్లేస్లో చూపించారు, అక్కడ రాళ్ళు వేశారు, ఆ రాళ్ళు తీశారు. సరే, అదంతా పక్కన పెడితే ఎవరికి వాళ్ళకి కేటాయించినటువంటి భూమికి సంబంధించినట్టు అంటే ఎకరం ఇస్తే 1200 గజాల, 1400 గజాల, 800 గజాల ఆ లెక్కతో కూడినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా బ్యాంకుకి వెళ్ళి లోన్ పెట్టుకుంటే దాంతో డెవలప్మెంట్ చేయించుకుంటుంటే ఉన్న స్థలంలో అపార్ట్మెంట్ కట్టుకోవడమా, ఇల్లు కట్టుకోవడమా, ఇల్లు కట్టి షాపులు అద్దెకివ్వడమా, అపార్ట్మెంట్ కట్టి ఫ్లాట్లు అమ్ముకోవడమా, తద్వారా చేద్దామంటే లోన్స్ ఇవ్వట్లేదు బ్యాంకులు. ఎందుకు అంటే ఇవి వ్యాలిడ్ కాదు అని చెప్తూ వస్తున్నాయి. మరి ప్రభుత్వాన్ని అదే విషయాన్ని అడిగి మీరు ఏదో ఒకటి చెయ్యండో అంటూ వాళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ రైతులకు రుణం ఇవ్వనటువంటి అదే బ్యాంకులు 2017 సంవత్సరంలోనే అక్కడ విద్యాసంస్థ పెట్టుకున్న వాళ్ళకి లోన్ ఇచ్చేశారు. 22/8/2017 సిఆర్డీఏ ఆ విద్యాసంస్థకు భూమి రిజిస్ట్రేషన్ చేస్తే 2017లోనే తుళ్ళూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. 10/10/2017 కల్లా బ్యాంకులో తనఖా పెట్టారు. ఆ భూమి తనఖా ఆధారంగా డాక్యుమెంటు 1617/2017 అంటే 2 నెలల్లో లోన్ వచ్చేసింది. మరి అదే రైతులకు వచ్చేటప్పటికి 11 సంవత్సరాలైనా లోన్లు రావట్లేదు. ఎందుకు జరుగుతోంది? 100 ఎకరాలు పొందినటువంటి వాళ్ళకి వచ్చేటప్పటికి లోన్స్ ఇస్తారు, ఇలాగ చిన్న వాళ్ళకి ఇవ్వరా ఏంటనేదే $1 మిలియన్ ప్రశ్న.